అస్మద్గురుభ్యో నమః. పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. హర హర శంకర, జయ జయ శంకర, కంచి శంకర, కామకోటి శంకర. ఈరోజు వైశాఖ బహుళ పాడ్యమి. శ్రీ కంచి పరమాచార్య స్వామివారి యొక్క జయంతి నాడు మనం ఆ నడిచే దైవం అయినటువంటి అపర శంకరావతారులైనటువంటి పరమాచార్య స్వామివారి యొక్క కొన్ని విశేషాలను తెలుసుకుంటే మన పాపం ప్రక్షాళన అయిపోయేటటువంటి రోజు. కాబట్టి కొన్ని విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో ముచ్చటించుకుందాం. ఆది శంకరాచార్య ప్రతిష్టాపిత మూలాంనాయ సర్వజ్ఞపీఠమైన కంచి కామకోటి పీఠం 68వ పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారి యొక్క జయంతి ఈరోజు. ఆయనను భక్తుల పరమాచార్య అని, మహాస్వామి అని, పెరియవా, శ్రీచరణులు, నడిచే దేవం ఇలా పలు పలు నామాలతో పిలుచుకుంటూ ఉంటాం కదా. ఆయన పరమాత్మ స్వరూపమే. కాషాయం కట్టిన కంచి కామాక్షి స్వరూపమే ఆయన. తలపైన చంద్రుడు లేని పరమశివుడు, ఆయన పేరే చంద్రశేఖరేంద్ర సరస్వతి కదా. జటాజూటం లేని ఈశ్వరుడు, అపర శంకరావతారులు. ఆది శంకరాచార్య స్వామివారు సనాతన ధర్మాన్ని బ్రతికించడానికి ఈ భూమి మీద 32 సంవత్సరాలు ఉంటే, మన పరమాచార్య స్వామివారు సన్యాసాశ్రమ ధర్మాలను నిలబెట్టడానికి శతాయుష్కులై 100 సంవత్సరాల కాలం పాటు జీవించారు. 20 మే 1894 జన్మించిన ఆయన 8 జనవరి 1994 పరమపదించారు. ఈరోజు అనురాధ నక్షత్రం, అందుకని నక్షత్ర రూపేణ ఆయన యొక్క జయంతి అన్నమాట. ఆయన జీవితం గురించి పరిశీలిస్తే 13వ ఏటనే సన్యాసం తీసుకున్నారు. ఆనాటి నుండి సన్యాసాశ్రమ ధర్మం ప్రకారము వాహనం ఎక్కరాదు అని బ్రతికినంతకాలము కూడా పాదచారి అయి భారతదేశాన్ని 3 సార్లు పర్యటించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ధర్మం ఒక రూపం ధరిస్తే అది సాక్షాత్తు పరమాచార్య స్వామివారే. మూర్తీభవించినటువంటి ధర్మస్వరూపమే మన మహాస్వామివారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ఎంతటి ధర్మమూర్తో, ఈ కలియుగంలో మహాస్వామివారు అంతటి ధర్మస్వరూపులు. ఆయన ఒక పాదం ధర్మము, మరొక పాదం సత్యం. ధర్మం సత్యం అనే 2 పాదాలతో స్వామి ధర్మస్థాపన చేశారు. దలైలామా అంతటి వారే ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అంటే పరమాచార్య స్వామివారే అని వేణోళ్ళ పొగిడారు. కామకోటి పీఠానికి 68వ జగద్గురువుగా, అపర శంకరావతారులుగా ఈ దేశానికి వారు చేసిన సేవ అనన్య సామాన్యం. పరమ నిరాడంబరత్వము, అపార కరుణాస్వరూపం, జ్ఞానస్వరూపము ఆయన చిత్రపటాన్ని తదేకంగా ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం చూస్తే చాలు మన మనస్సు ప్రశాంతతను పొందుతుంది. మనకు ఎన్నో సమస్యలకి సమాధానం కూడా దొరుకుతుంది. అంతటి మహానుభావులు మన పరమాచార్య స్వామివారు. 87 చాతుర్మాస్యాలు చేసిన ఒకే ఒక్క సన్యాసి ఆయన. నడిచే ఎన్సైక్లోపీడియా, నడిచే వేద విశ్వవిద్యాలయం ఆయన. వారికి తెలియని విషయం అంటూ ఈ ప్రపంచంలోనే లేదు. 23 భాషల యందు దిట్ట ఆయన. 23 భాషల యందు దిట్ట. గాలిలో విభూతి తీయడం, గొలుసులు తీయడం వంటి అనవసరమైన మహిమలు ఆయన ఎన్నడూ ప్రదర్శించలేదు. ఆయన వద్ద ఉంటే మనకు భగవంతుని సన్నిధిలో ఉన్నాము అన్న భావన మనకు కలుగుతుంది. అదే ఒక పెద్ద మహిమ. అనిమాది అష్టసిద్ధులు ఉన్నప్పటికీ కూడా ఆయన ఎప్పుడూ కూడా స్వార్థానికి ఉపయోగించలేదు. సకల శాస్త్రాలయందు ఆయన దిట్ట. వేదమన్నా, శాస్త్రమన్నా కూడా ఆయనకి చాలా ప్రాణం. గోవుల కోసం ఆయన తన ప్రాణాలను సైతం వదులుకోవడానికి సిద్ధపడ్డ త్యాగి. లక్షల కుటుంబాలను సదాచారం వైపు, వైదిక అనుష్ఠానం వైపు మళ్లించి సనాతన ధర్మాన్ని ఉద్ధరించారు ఆయన అవతారం రాకుండా ఉంటే బహుశా ఇవాళ మనం ఈ మాత్రం కూడా ధర్మాన్ని ఆచరించేవారం కాదేమో అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాంటి మహాపురుషుడు జన్మించిన ఈరోజు ఆయన్ని స్మరించుకోవడం అంటే అది మన పూర్వజన్మ సుకృతం, మన పాపం హరణం కూడా. మన పాపం పోవాలి అంటే ఈ మహాత్ముని యొక్క దివ్య లీలనే మనం గుర్తు చేసుకోవాలి. జై జయ శంకర, హర హర శంకర, కంచి శంకర, కామకోటి శంకర, అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.